చేస్తున్నారు కదా, ఎందుకోసం ఇక్కడికి తీసుకొచ్చారా? నేను ఇష్టపడ్డ మనిషిని చేసుకోవద్దని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి అతనికి ఇచ్చి పెళ్లి చేసి నా గొంతు కోస్తారా? ఎంతకంటే నాకు ఇంత విషయం ఇచ్చి చంపేయచ్చు కదమ్మా. పీక మీద కత్తి పెట్టి నా మెళ్ళో తాళి కట్టించాలని చూస్తున్నారు. ఏం చేస్తారు? నన్ను బలిపస్వం చేస్తారా? లేదు పూరి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దొరై పాండేతో నీకు పెళ్లి జరగదు. దానికెన్ని ప్రయత్నాలు చెయ్యాలో అంతా చేస్తాను. ఏదో ఒక విధంగా వాళ్ళకి సర్ది చెప్పి మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. అలాగని నిన్నెక్కడి నుంచి తీసుకెళ్లి ఆ కనకరత్నం కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని మాత్రం కల్లో కూడా అనుకోకు. నీ జీవితం ఏ రకంగానూ పాడైపోకూడదు. దొరై పాండే నీకు ఈడు జోడు కాదని నాకు తెలుసు. కాని అదే విధంగా బాలాజీ గాని ఆ కుటుంబం గాని నీకు కరెక్ట్ కాదు పూరి. అప్పా, ఎప్పుడు కూడా మొండిగానే ఉన్నారు కదప్పా. అర్థం చేసుకోండి అప్పా. పూరి, నీకంటే ముందు జీవితాన్ని చూసొచ్చాను కాబట్టి చెప్తున్నా. నువ్వు బావుండాలనే చెప్తున్నా. నీకా అరవిందే కరెక్ట్. నాకంటే మీరు ఏ అనుభవం చూసారప్పా? ఏం నేర్చుకున్నారు మీరు? అంత అనుభవం ఉండేనా ఇక్కడికి తీసుకొచ్చి వాడెవడితోనో నా పెళ్లి జరిగే పరిస్థితికి తీసుకొచ్చారు? మీకు అనుభవం ఉంటే ఆలోచించి ఇక్కడికి రాకుండా ఉండాలి కదప్పా. పూరి, నన్నే నిలదీస్తున్నావా? ఎంతైనా సొంత మనుషులు అన్నీ మర్చిపోయి ఇన్నేళ్ల తర్వాత వచ్చాం కాబట్టి ఆదరిస్తారు, దగ్గరుండి పెళ్లి జరిపించి ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో వచ్చాను. నమ్మి మోసపోయాను. అవకాశం నాకే. మామా, మీరింకా నా వల్లే నష్టపోయారనుకుంటే, నేనే హత్య చేసి దానికి మీ కొడుకు శిక్ష అనుభవించాడని మీరనుకుంటే గనక మీకోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. దయచేసి మీ ఆలోచన మానుకోండి. నటరాజన్, నా కొడుకు చేసిన త్యాగం మర్చిపోయి అయిన వాళ్లను కూడా కాదని పారిపోయి బతకాలనుకున్నావు. కాని విధి చూడు, నిన్నెక్కడికే తీసుకొచ్చినాది. అది విధి రాత. యారాలయం మాత్త ముడియాదు. దైవ సెంజప్పుడు పేసదిగ మీ కాళ్ళు పట్టుకుంటాను. పెళ్ళంటే ఈడు జోడు చూడాలంటారు. మీ అబ్బాయి జైలుకెళ్లే సమయానికి నా కూతురు పసిబిడ్డ. అప్పుడు నీ కొడుకు ఇక్కడ ఉండుంటే దాన్ని వాడి చేతుల మీద పెంచి పెద్ద చేసి ఉండేవాడు. అలాంటిది దాన్ని వాడికిచ్చి పెళ్లి చేయాలంటున్నారే, ఇది న్యాయమా?
దయచేసి మీ ఆలోచన మార్చుకోండి. మీరు ఎంత ఏడ్చినా ఏం చేసినా పూరి దొరైపాండిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే. అయ్యా, మా బిడ్డకి పెళ్లి చేస్తే మా ప్రాణాలు తీసేసినట్టే. అవసరమైతే ఆ ప్రాణాన్ని తీసైనా వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తాం. నీ అల్లుడి కోసం నా కొడుకు తన యవ్వనం మొత్తాన్ని పోగొట్టుకొని జైల్లో గడిపినాడు. జీవితం పోయి బయటకొచ్చినాక వాడికి జీవితాన్నివ్వాల్సిన బాధ్యత మీదే. న్యాయంగా అయితే మీరే ఆ పని చెయ్యాలా? చెయ్యలేదు గనక మేం చేస్తా ఉన్నాం. మీకు నా బాధ అర్థం కాలేదు. ఈడు జోడైన కుర్రాణ్ణి నా కూతురు ఇష్టపడితేనే అదక్కడ సుఖపడదని అన్నీ ఆలోచించి నేనొక సంబంధం నిశ్చయించాను. ఇప్పుడు వాళ్ళని బెదిరించి అక్కడే ఆపించేసి నీ కొడుకుతో పెళ్లి చేయాలనుకుంటున్నావు. రేపు నీ కొడుకు నా కూతురు ఇద్దరు సుఖంగా ఉండరు. ఆ పిల్లని చూడు, దాని మొహం చూడు. లక్షణంగా ఉండదు కదా, కోడలు మాదిరిగా కాదు, మా కూతురు మాదిరిగా చూసుకుంటాం. నువ్వేం భయపడబాక. నా ప్రాణం పోయినా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఎట్లొప్పుకోవో చూస్తాను. నీ కండ్ల ముందే ఈ పెళ్లి జరుగుతాది. ఎవడాపుతాడో చూస్తాను. యార్నింగా ఎరగోల మాకు తెలవదలే కానీ తెలుగు తెలుసా మీకు? ఎవరు మీరు? నేరుగా ఇంట్లోకి వచ్చారు. ఆ పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళ మీరు? ఏయ్, పెళ్లి కొడుకేంది? నా కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా అందరూ? ఎక్కడ నా కొడుకో? ఏం నటరాజన్, నేను నిజం చెప్తే నా కొడుకు నీడికి రానీయకుండా నీ కూతుర్ని మెడబట్టుకుని గెంటేస్తావనుకుండా ఇప్పుడు నా కొడుకుతో నీ కూతురు పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకుండావా? అమ్మా, మేము అసలే ఇక్కడ పెద్ద ఇబ్బందుల్లో ఉన్నాం. మీ కొడుకును మేం తీసుకొచ్చి పెళ్లి చేయడం ఏంటి? ఏడ నీ చిన్న కూతురు? నా కొడుకు గోవింద్ ఎక్కడా? వాళ్ళు ఈ పూరి ప్రేమించిన కుర్రాడితోటి పెళ్లి జరిపించాలని ప్లాన్ చేసుకుని ఇక్కడికొచ్చినారు. అందుకని ఇటువైపు కన్నెత్తి చూస్తే నరికేస్తామని చెప్పి బయటికి గంటేసినాం. వాడు మీ కొడుకేనా? ఈడ పూరికి నటరాజన్ నిర్ణయించిన పిల్లాడితో కాదు, మా అక్క కొడుకుతో పెళ్లి జరగబోతుండాది. ఏంది? పూరి పెండ్లి మీ అక్క కొడుకుతోనా? అవును దొరై వారాసా. ఈడుడు నా క్లాస్మేట్ లో ఉన్నాడు. ఈడా పెళ్లి కొడుకు. వీడే నా బిడ్డ, వీడితోనే పూరి పెండ్లి. సంతోషం. ముందా పని చేయండి. దీన్ని చేసుకోవాలని నా కొడుకు పారిపోయి ఊరొచ్చిండాడు. ఆడీడ్నేయాడో ఉండుంటాడు. అవును, నీ కొడుకు పేరేంది? బాలాజీ కదో? అవును, వచ్చాడా వాడు? లేదో. మేము ఇందాక జైలు నుంచి నా కొడుకుని తీసుకురాబోతుంటే ఎదురొచ్చి మా కారు కడ్డుపడి మమ్మల్ని అడ్రస్ అడిగినాడు. అప్పుడే తెలిసినాది వాడు పూరిని ప్రేమించినోడని. అక్కడే వాడి పీక కోసేద్దామని పట్టుకున్నాం. తప్పించుకొని పారిపోయినాడు. రేయ్,
నా కొడుకేమైనా అయ్యిందంటే చంపేస్తా. నన్నే రే అంటావా? ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్లరు. రేయ్ నరకండ్రా. రే ఆగండి. నీ పేరేమి? కనకరత్నం. నా పేరు ముత్తులక్ష్మి. మీరు మేము అంతా ఒక్కటే, కొట్టుకోవాల్సిన పనిలే. ఏంది నువ్వు అనేది? నీకు నీ కొడుక్కి దాంతో పెళ్లి జరగకూడదు, నాకు నా కొడుక్కి దాంతో పెళ్లి జరగాల. నీ కొడుకు యాడికి పోయినా ఈడికే వస్తాడు గదా, వాణ్ణి మేం బట్టిస్తాం. అంతవరకు మీరు ఈడ్నే ఉండి నా కొడుక్కి దాంతో జరగబోయే పెళ్లి చూసి ఆశీర్వదించి మీ కొడుకుని తీసుకుని సంతోషంగా బోండి. శబాష్, ఇప్పుడు వినడానికి ఇనసొంపుగా ఉండదే. నటరాజన్, నీ చిన్న కూతురు మా గోయిందాన్ని మాయ చేసి పెండ్లి చేసుకుంటే నీ పెద్ద కూతురు నా చిన్న కొడుకుని మాయ చేసి పెండ్లి చేసుకోవాలనుకుందే. ఇప్పుడు చూసినారా మీరెట్టా చిక్కుల్లో పడుండారో? అది మీ బ్రతుకులంటే. చూస్తా వీళ్ల కొడుకుతో మీ కూతురు పెండ్లి కళ్ళారా చూసి జరిపించి మరీ వెళ్తా. కూర్చొని ఉండవు. లేదురా, నీకైతే మంచి ఐడియాలు వస్తాయనే నిన్నే చూస్తా ఉండా. నా మొహమే చూడు, ఐడియాలు వస్తాయి. ఆలోచించరా అంటుంటే ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చిందని ఇప్పుడు నీ పెళ్లి మా సాగుకు వచ్చింది. ఏ నీ పెళ్లికి మేము పడలేదా తంటాలో? నీ పెళ్లి కాగానే బుద్ధి చూపిస్తా ఉండవు. ఆపండి, ఐడియా ఆలోచించండి అని చెప్తే ఇద్దరు కొట్టుకొని చేస్తున్నారు. ఐడియా అంటే మనన్న చెప్పినట్టు మారు వేసలు వేసుకుని పోతేనే అక్కడ ఏమైనా చేయగలం. మనన్న చెప్పింది మంచి ఐడియానే, కానీ మన మొహాలు తెలియకుండా ఇప్పుడు గెటప్ లెట్టా చేసేది అనే. పోనీ పని చేద్దాం రా. ఏందిరా? ఎంత ఆలోచించినా ఐడియా రావట్లా. మరి మన పాత ఐడియానే రిపీట్ చేసేద్దామా? ఏంటది? మనం బాబా గెటప్ లేసాం కదా, అట్ట గడ్డాలు మీసాలు పెట్టేసుకుని పెద్ద పంతుల్లాగా పోయి దోషాలుండాయి, దోష నివారణ పూజలు పునస్కారాలు చేయాలి, హోమాలు కూడా చేయాలని చెప్పి ముగ్గురం పంతుల్లాగా వెళ్ళిపోదాం. అప్పుడు గాని మారు వేషాల్లో వచ్చింది మన ముగ్గురమే అని తెలీదు. శబాష్ శబాష్, అస్సలు కనిపెట్టలేరు. సిగ్గు లేకపోతే సరి. ఏందబ్బా? లేకపోతే ఏంటి? ఇప్పటికే మనం గడ్డాలు మీసాలు పెట్టుకుని మాయానంద స్వామిలాగా వెళ్లి 15 లక్షలు కొట్టేశామని ఇప్పటికే వాళ్ళకి తెలిసిపోయింది. మళ్ళీ అట్లాంటి పిచ్చి పిచ్చి గెటప్లు వేసామంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాం. కరెక్ట్రా, గెటప్లో దొరికామంటే మాత్రం అమ్మ మనల్ని ఉతికారేస్తదే. నిజంగానే మన షేపులు మారిపోతే ఆ తర్వాత ఎవరు గుర్తుపట్టలేరు. రేయ్, నేను ఈ మాత్రం ఐడియా చెప్పాను, నువ్వు అది కూడా చెప్పలేదు. ఏదో ఒకటి చెప్పు. ఆ మాత్రం ఐడియా వస్తే చెప్పను నేను. ఏమైనా ప్రేమించడమే కష్టం అనుకున్నాను గానే ప్రేమించేదానికన్నా పెళ్లి చేసుకునేది ఇంకా కష్టం. ఓరే పిచ్చోడా, ప్రేమించడం కష్టం, పెళ్లి చేసుకునేది కష్టం అంటున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత ఉండే కష్టం గురించి నీకేం తెలుసా? ఏందా చూపు, గోవింద్ మ్యారీడ్ బట్ స్టిల్ బ్యాచులర్. ఎట్లా పెట్టుకోవాలరా క్యాప్షన్? నీకెప్పుడు ఆగోలే ఎదవగోలా. ముందు ఐడియా చెప్పు. అబ్బా, బుర్ర వేడెక్కిపోతున్నదిరా సామె. బుర్రలో నుంచి పొగలు తప్ప ఐడియాలు రావట్లేదు. ఒక ఐడియా వచ్చింది. బాలాజీకి గెటప్. ఏం గెటప్? ముసలోడి గెటప్. మరి ముసలోడి గెటప్పా? చూడు, నీ బాడీకి ముసలోడి గెటప్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అప్పుడే నిన్ను ఎవరూ గుర్తుపట్టలేరు. ఏమైనా వయసులో ఉన్నప్పుడు ముసలోడి గెటప్ వేయాలంటే కొంచెం ఈగో హట్ అవుతుందబ్బా నాకు. నీకు ఈగో ముఖ్యమా, పెళ్లి ముఖ్యమా? పెళ్ళే. మరి ఓకే
ఓడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, ఈ గెటపే నాది. ఇప్పటికో గెటప్ ఫిక్స్. నెక్స్ట్ నాకు కూడా గెటప్ ఫిక్స్. నువ్వేం వేస్తావో? నేను అమ్మాయిని, అమ్మాయి రూపురేఖలే తెలియకూడదంటే ఖచ్చితంగా మగాడ్లాగా రెడీ అవ్వాల్సిందే. నువ్వు సూపర్, చాలా బాగుంది. ఇంకా నీ ఒక్కనే బ్యాలెన్స్ ఉండా, ఏం గెటప్ వేయాలి? అయినరా మీ మొక్కలు చూడలేకపోతున్నాం. మా ఊర్లో ఒక ఊపు ఉండాలి, ఒక జోష్ ఉండాలి. ఆ రత్తా లేదురా. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. ఒక్కసారి అటు చూడు. నీకు వేరే దారి లేదు. నేను మగాడి వేషం వేస్తే నువ్వు ఆడ వేషం వేసి తీరాల్సిందే. నాకు అడ్డమా, నాకు అడ్డం అంతా పోతుందమ్మా. మీసాలు ఉండవు. నువ్వైనా చెప్పరా గీత, ఇది అన్యాయమే గీత. నా మార్నింగ్ మీసాలు లేకపోతే అస్సలు బాగోదు, నిజంగా బాగోదు. నేను ఎట్లా అనకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఈ నాటకం ఆడేదానికి మీసాలు తీయాలనుకున్నావు. మీసాలు రే చెప్పరా రే. మరి రాజపాండే, నేను ఊరు నుంచి బయలుదేరేటప్పుడు ఈడ చాలా వ్యవహారాలు గొడవలు చెయ్యాలని బయలుదేరినా. కానీ నా పని చాలా సులువు చేసి ఉండవు. చాలా సంతోషం అప్ప. మాకు మర్యాదలు కూడా బాగా చేస్తుండవప్పా. మీ కొడుకు పెండ్లైనాక ఎట్టా మీరు మా ఊరు వస్తారు కదా, ఓ తూరి మా ఇంటికి కూడా వచ్చి ఉండే. మీరు మాకు ఏ మర్యాదలు చేసిండారో మేము చెయ్యాలి కదా. మరి ఎట తగ్గుతాం? మర్యాద చేయటంలో మనం ఏ మాత్రం తగ్గే మనుషులం కాదు కదా. పైగా వీళ్ళు మనకు చేసిన సాయం చిన్నదా. నిప్పుతో చెలగాటం అనుకునే మనుషుల దగ్గర చల్లగా పాలు పోసి సమస్యను పరిష్కరించేశారు. దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు. ఏ మాటకు ఆ మాటే. ఆ పిల్ల పూరి అదృష్టవంతురాలు. లేకపోతే ఇంత పెద్దింటికి కోడలయ్యే అదృష్టం అంత సులువుగా వస్తుందా? మే పూరి, మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా పెళ్లి చేసుకో. బావుంటావు, మహారాణి మాదిరిగా ఇంట్లో ఉంటావు. మీరందరూ కలిసి నా బిడ్డ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారా? ఇదంతా చూస్తూ ఆ దేవుడు ఊరుకోడు. ఏం సెల్వమ్మా, శాపాలు పెడతా ఉండావా? మరి నీ మొగుడి కోసం నా కొడుకు 1 కాదు 2 కాదు 18 ఏండ్లు జైల్లో ఉండొచ్చినాడు. మరప్పుడు ఏ దేవుడు రాలేదే? దానికోసం మా ప్రాణాలు తీసుకోండి, కానీ నా బిడ్డ జీవితాన్ని. ప్రాణానికి ప్రాణం ఇవ్వడం అంటే చచ్చిపోవడం కాదు, ఒకడిని బతికించటం. పాపం ఆ పిల్లాడు నీకోసం జీవితం అంతా పోగొట్టుకొని జైలు నుంచి వచ్చిండాడు. ఇప్పుడు పోయినాడి జీవితం ఇయ్యాల్సిన బాధ్యత నీది కాదా? ఏం మాట్లాడుతుండారు మీరు? పిల్లలకి ఆస్తిపాస్తుల్లోనే కాదు వాటా, పెద్దోళ్ళు చేసిన పాప పుణ్యాల్లో కూడా వాటా ఉంటుంది. నువ్వు చేసిన పాపం పరిహారం చేసుకునే నీ కూతురు పుణ్యం కట్టుకుంటది. కనకరత్నం, మీ స్వలాభం కోసం నా బిడ్డ జీవితాన్ని బలి చేయాలని చూస్తున్నారు. అసలు నేను ఆ నేరమే చేయలేదు. నువ్వు చేసావో లేదో మేము చూసామంటాయా? సరే, నువ్వే తప్పు చేయలేదు అనుకుందాం. ఆయన ఏ తప్పు చేయకుండా నేరం ఒప్పుకుని ఆయన జైలుకి వెళ్ళకపోతే నువ్వెళ్ళి జైల్లో కూర్చోవాల్సి వచ్చేది. 18 ఏళ్ళు నువ్వు జైల్లో కూర్చుంటే ఇక్కడ నీ భార్య పిల్లల పరిస్థితి ఏమని ఉండేది? ఒకవేళ నేను జైలుకి వెళ్ళినా నా బిడ్డల పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. నా భార్య పిల్లలు ఎలాగోలా బతికేవాళ్లు. నటరాజన్, ఎలాగోలా బతకాల్సిన కర్మేంది? కావలసినంత ఆస్తిపాస్తులు
పేరు పలుకుబడి, లంకంత కొంప, ఊరు చుట్టూ మంది మార్బలంతో ఉండే ఆస్తిపాస్తులు. ఒక్కగానొక్క కొడుకువాడు. దీనికంతటికీ వారసుడు వాడే. రేవాడికి నీ కూతురు భార్య అయితే మహారాణిలాగా బతుకుతాది. ఒక్కసారా బిడ్డ మొహం చూడండి. దాని జీవితాన్ని పాడు చేయొద్దు. పెద్దదాన్నైనా మీకు చేతులెత్తి మొక్కుతాను. మీరు పెద్ద మనసు చేసుకుని మీ ఆలోచన విరమించుకుంటే మిమ్మల్ని దేవుళ్ళ మొక్కుతానయ్యా. మేం దేవుళ్ళంత గొప్పవాళ్ళం కాదులే గాని అనవసరంగా ఏడ్చి ఏడ్చి రాద్ధాంతం చేయకుండా సంతోషంగా పెళ్లి జరిపిస్తే మాకు బాగుంటుంది. మీరేం చేసినా మేము ఈ పెళ్లికి సమ్మతించాం. సెల్వి, అసలు మీ వాళ్ళ సంగతి తెలిసే, మీరు ఏ ఊళ్ళో ఉండారో తెలిసే, మీ పరిస్థితి ఏందో తెలిసి కూడా ఇంకా ఇంత మొండిగా ఉండే సమ్మతించము